ప్రైజ్ ద లార్డ్. ఒక విషయం చెప్పాలి, మనిషి యొక్క పెదవులు అబద్ధం చెప్తాయంట, కానీ మనిషి యొక్క ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆనాడు అపోస్తలుడైన పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ముమ్మారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పెదవులతో అబద్ధాన్ని చెప్తున్నాడు. కానీ సమయం ఆసన్నమైనప్పుడు, ఆ యొక్క పరిస్థితులు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు బొంకుతూ ఉన్నాడు. ఇక్కడ తన యొక్క ప్రవర్తన క్లియర్ కట్ గా బయటపడుతుంది. అదే విధంగా మనము కూడా మన యొక్క పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అనేకమైన అబద్ధ మాటల చేత దేవుని నామాన్ని గణపరుస్తున్నాం. కానీ సమయం ఆసన్నమైనప్పుడు మన యొక్క పరిస్థితులు, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆయన రాకడ అతి త్వరలోనే ఉంది కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మన యొక్క ప్రవర్తనని చక్కదిద్దుకుందాం. దేవుడు మనల్ని